తిరుపతిలో ఖాళీ మద్యం సీసాల ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో వైసీపీ హస్తం ఉందన్నట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్మణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఆ మద్యం సీసాల ఘటన ఏదైతే ఖాళీ మద్యం సీసాల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసి ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ ఇవంతా కూడా గమనించి ముగ్గురు మీద అయితే కేసు నమోదు చేశారు. వాళ్ళు వైసీపీ ప్రేమదని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఏమంటారు? అంటే ఇంకా బుద్ధి రాలేదు ఈ వైసీపీకి అంట. ఇంకేమంటానండి, అంటే ఎందుకు అసలు కొండ మీద ఎందుకు మీరు రాజకీయాలు చేస్తారు? కొండ మీద మీ కన్ను తీయరా అసలు? ఇంకా దోచుకున్నారు కదండి వైసీపీ వాళ్ళు, ఇంకేం కావాలి? మీరే చూశారు కల్తీ నెయ్యి కేసులో ఎన్ని వందల కోట్లు తిన్నారు. పరకామణి చోరీ 9 నోట్లు 72,000, 14 కోట్లు వెనక్కి ఇచ్చారు. తిన్నది 120 కోట్లు. మొన్న మనం చూసాం పట్టు వస్త్రాలు కూడా మోసమే. ఇది కాకుండా 50 కేజీల బంగారం అన్నారు, 50 కేజీలో 100 కేజీలు. ఇంకా ఇవి మనకు తెలుసున్నవి, తెలియనివన్నీ ఉన్నాయి. ఇన్ని తిన్నాక ఇంకా ఇవి మనకి తెలుసున్నవి నేను మాట్లాడుతున్నానండి. లోపల లైటింగ్స్, పువ్వులు, సేవలు, సేవా టికెట్లు ఎవడికి వాడు ఎంతెంత అమ్ముకున్నాడో ఎవడికి తెలియదు. రోజా సంగతి మనకు తెలుసు, సోమవారం వస్తారా మంగళవారం వస్తారా అని. ఇంకా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి సంగతి చెప్పక్కర్లే. అందులో అసలు మీకు తెలుసు, నార్త్ వాళ్ళు అయితే తిరుపతి బాలాజీ అంటే వాళ్ళు ఎంతైనా ఇలా డబ్బులు ఇచ్చేస్తారు దర్శనం కావాలంటే. మీకు తెలుసా లేదు? మరి ఎంత సంపాదించుకున్నారు. ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో గోవులు పక్క చిక్కిపోయాయి. తర్వాత అక్కడ శనీశ్వరుడి విగ్రహం దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం పడేశారు. ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్న శనీశ్వరుడి విగ్రహం మీద ఒక పెద్ద ఇది చేశాడు, ఒక వీడియో పొద్దున్నే వెళ్ళి. ఇంకా చాలా నానా యాగి చేయడానికి ప్రయత్నించారు కదా. ఇవాళ చూస్తే అసలు మొన్న వైకుంఠ ఏకాదశికి ఎన్ని కుట్రలు పన్నారండి. కానీ అవన్నీ తట్టుకుని ఇవాళ కూటమి ప్రభుత్వం వైకుంఠ ఏకాదశికి ముఖ్యంగా టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, వాళ్ళందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేసి ఎవ్వరికీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేశారు. దాని మీద ఎంత నెగిటివిటీ అండి. సామాన్య భక్తుల్ని రావద్దంటున్నారు, విఐపీలని రానిస్తున్నారు. ఎవడు చెప్పాడు? వాళ్ళు ముందే చెప్పారు, లక్కీ డిప్ ద్వారా తీస్తాము, ఎంతమందికి వస్తే అంటే వాళ్ళు ఒక పరిమితి పెట్టి ఆ పరిమితికి మేము ఇస్తామండి, అప్పుడు సామాన్య భక్తులు మీరు వచ్చి ఇబ్బందులు పడొద్దని చెప్పారు. వాళ్ళు చెప్పిన డేట్స్లో ఇబ్బందులు పడకుండా రండి అని చెప్పారు. అది ఎవడైనా చెప్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి 1,00,000 మంది వెళ్ళిపోతారండి. తలుపులు బార్లో తీసి పెడతాడా నాకు తెలియదు. తలుపులు మూసుకుంటేనే, ఫెన్సింగ్లు పెట్టుకుంటేనే 1000 మందిని సెక్యూరిటీ పెట్టుకుంటావు నువ్వు. 2 మనుషులు లోపల ఉండేది, 2 మనుషులకి 1000 మంది సెక్యూరిటీ. అఫీషియల్గా ఎంతమందో. నీ దగ్గర ఏముంది? నేలమాళిగల్లో ఏమైనా దాచావా నువ్వు? సంపద ఏమైనా ఉందా? లేదా ఏదైనా చీకటి వ్యాపారాలు చేస్తున్నావా నువ్వు? లేదా ఎవరినైనా మోసం చేసావా? దేనికి భయం? ఇప్పుడు ఒక జననాయకుడు కావాలి అంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి, తెగువ ఉండాలి, అవునా? అవి లేనివాడు అసలు రాజకీయ నాయకుడిగా పనికిరాడు. అవేవీ లేవు నీకు, ఒక్క లక్షణం లేదు నీకు. తండ్రి పేరు చెప్పుకొని వచ్చావు, తండ్రి చావును వంక పెట్టుకుని సంతకాలు సేకరించావు. చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఏంటిది అసలు? ఒక చంద్రబాబు నాయుడు లేకపోతే వైసీపీ లేదు, ఒక చంద్రబాబు నాయుడు లేకపోతే బీఆర్ఎస్ లేదు. చూడండి ఎట్లా ఉందో. వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కొండ మీద ముగ్గురు ఎవరో మద్యం సీసాలట. బుద్ధిందా అసలు మీకు? వీళ్ళని ఏం చేయాలండి? ముందు అసలు ఇప్పుడు సీసీ కెమెరాల్లో పట్టుబడ్డారు. ఒకడెవడో తీసుకొచ్చాడు, 2 ఫోటోలు తీశారు, సాక్షి వాళ్ళు. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ వెనకాల ఎవరున్నారో కావాలి. ఆ ఈశ్వర్ చూసారా ఇంత ఆనందంగా ఎలా చెప్తాడో? ఆ వీడియోలు చూసారా? ఒకలాంటి కళ్ళలో క్రూరత్వం ఉంటుంది అతనికి, మీరు గమనించండి. అదేంటో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఏదో పూనుతుంది ఆయనకి, పూనకాలు వచ్చేస్తాయి. మీరు ఏ వీడియో అయినా చూసుకోండి. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముఖ్యంగా దాని పవిత్రతను నాశనం చేయొద్దు, పవిత్రం చేయకండి. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మీ పరిధిలో మీరు ఏమైనా చేసుకోండి. హిందూ దేవాలయాల్ని, హిందూ దేవుళ్ళని వీళ్ళని టార్గెట్ చేయొద్దు, అది మంచిది కాదు అని చెప్తున్నాం. తిరుపతిని ఎన్ని విధాలుగా టార్గెట్ చేయడం గల ముఖ్య కారణాలు అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు ఆయువు పట్టునే కదా పట్టుకుంటారు. మనిషికి ఆయువు పట్టు ఏంటి? భక్తి. మన గుళ్ళు, మన గోపురాలు, మన హిందూ సంప్రదాయాలు కావచ్చు, ఏదైనా కూడా. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది తిరుమలని.
అంటే ఆయన ఇప్పుడు టార్గెట్ చేయాల. 2014-19 మధ్య ఆయన ఏ యాత్రలు అయితే చేశాడో నేను మీకు గతంలో కూడా చెప్పాను. ఒక్కొక్క ప్రదేశాన్ని చూసుకున్నాడు. ఎక్కడెక్కడ ఏది దోచుకోవాలి, ఎక్కడ మట్టి, ఎక్కడ ఇసుక, ఎక్కడ మార్బుల్ ఎక్కడుంది, అట్లా ఎక్కడ ఖనిజం ఉంది, ప్రతి ఒక్కటి ఏ ప్రాంతం దేనికి అనువుగా ఉంటుంది, మనం ఎలాగ దీన్ని దోచేయాలి దాని మీద ఫోకస్ పెట్టాడు. తిరుమల తిరుపతి దేవస్థానం సంపద చూశాడు, కళ్ళు గుట్టాయి, దాన్ని ఎలా దోచుకోవాలి అనే దాని మీదే ప్లాన్ చేశాడు. ఇవాళ ఆ ప్లాన్ బట్టబయలయ్యేసరికి ఏం చేయాలో తెలియక ఇలా రకరకాల కుట్రలు చేస్తున్నాడు. ఇంకా అప్పుడెక్కడైందండి, ఇంకా చాలా ఉన్నాయి. మనం చూసారు దుర్గగుడిలో అతను ఒక వ్యక్తి చెప్పకుండా అధికారులకి కరెంట్ కట్ చేశాడు. చేస్తే దాని మీద వెంటనే సాక్షి స్పందించేసి వాళ్ళు భక్తులకు అసౌకర్యం కలిగించారని వెంటనే జనరేటర్ మీద నడిపించారు. ఆ తర్వాత అదంతా డబ్బులంతా కట్టేసి ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేశారు వేరే చోటకి. అంటే నేను అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒక్కటే, వీళ్ళు 1000 కళ్ళతో పహారా కాస్తున్నారు వైసీపీ వాళ్ళు. ప్రతి గుళ్ళోనూ ప్రతి హిందూ దేవాలయం మీద వీళ్ళు కన్నేసి ఉంచాలి. అర్థమైందా? ప్రతి చోట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎవడు ఏం కుట్ర చేస్తున్నాడు వైసీపీ వాడు అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. పోలీస్ శాఖకు కూడా చెప్పాలి. లేదంటే మాత్రం ఇంకా వీళ్ళు చాలా డేంజర్ పీపుల్. ఏమైనా కుట్రలు కుతంత్రాలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి చూస్తారు, కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. కాబట్టి ఇక్కడ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి కూటమి ప్రభుత్వం అని మనం చెప్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.